తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మనం వెళ్తున్నాం. ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు నేను నమ్ముతున్నా దేవుడు మీ హృదయాలని ఓపెన్ చేస్తాడని, మీ హృదయాలను తెరుస్తాడని, మీ ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అవుతాయని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఎందుకంటే మనము క్రిస్టియన్స్ అని అనేక మార్లు చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిసారి మనం వాడే పదమేంటో తెలుసా? క్రైస్తవులము, క్రిస్టియన్స్మి అని వాడుతూ ఉంటాం. అయితే క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే వర్డ్ ప్రాక్టీషనర్స్. ఏం ప్రాక్టీస్ చేయాలి మనం? వాక్యము. ఎలా? వాక్యం ఏం చెప్తుంది? దాన్ని ఎందుకు మనం ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం? క్రైస్తవులు అంటే వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకంలో నుంచి మనం సపరేట్ చేయబడ్డామంట. బైబిల్ ఏమంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటుందంటే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనల్ని ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. అంతేకాదు, దేవుని వాక్యము క్లియర్గా చెప్తుంది, ఈ లోకములో మనమందరం ఈ పాపులమే అని. అయితే దేవుడు ఒక కృపా వరాన్ని మనకిచ్చాడంట. దాని ద్వారా మనందరికీ నిత్య జీవం వచ్చిందంట. మనం సపరేట్ చేయబడ్డామంట. ఈ లోకంలో నుంచి, పరిస్థితుల్లో నుంచి మనం సపరేట్ చేయబడ్డామంట. వ్యాధిలో నుంచి మనం సపరేట్ చేయబడ్డామంట. రోగములో నుంచి మనం సపరేట్ చేయబడ్డామంట. ఈవెన్ మరణములో నుంచి కూడా మనం సపరేట్ చేయబడ్డామంట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము. చూడండి, బాప్తిసానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ భూమి మీద. ఎందుకో తెలుసా? ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందుతారో, పొందిన ప్రతి ఒక్కరంట ఆయన మరణములోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరుగురా. హల్లెలూయా. ఎవరైతే బాప్తిజం పొందితే సపరేట్ చేయబడ్డావంటున్నావు. బాప్తిసానికి ఒక ప్రాముఖ్యత ఉందంట. ఆ ప్రాముఖ్యత కనుక నువ్వు తెలుసుకోలేకపోతే, ఆ ప్రాముఖ్యత కనుక నీ జీవితంలో మేనిఫెస్ట్ కాకపోతే, క్రైస్తవత్వానికి విలువ లేదు. చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందామంట. అంటే మరణములో ఆయన మరణంతో పాటు, ఆయనతో పాటు మనం కూడా మరణించబడి మరలా తిరిగి లేచామంట. హల్లెలూయా. 9వ వచనం చదువు. 6వ అధ్యాయం 9వ వచనం. మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తామంట. హల్లెలూయా. ఇక మీదట ఎవరైతే మరణము బాప్తిసం పొందారో, ఎవరైతే ఆయనతో పాటు బాప్తిసం పొందారో వాళ్ళు మరణంలోనికి బాప్తిసం పొందారంట. అయితే మనము ఇక మీదట మరణం అనేది మన మీద ప్రభుత్వం చేయదంట. మనం ఇక మీదట మరణం మనల్ని ఏలుబడి చేయదంట. రోగం మనల్ని ఏలుబడి చేయదంట. ఎందుకు ఏలుబడి చేయదంటే మనం సపరేట్ చేయబడ్డామంట. హల్లెలూయా. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. కొరింథీయుల పత్రికలో అంటాడు, 5:17 అంటాడు, మనము నూతన సృష్టి, క్రీస్తునందున్న వాళ్ళు నూతన సృష్టి అని అంటాడు. మనము నూతన సృష్టి అంట. వీఆర్ ఎ న్యూ క్రియేషన్. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి అంట. నూతన సృష్టికి ఏది చేయగలుగుతుంది? నూతన సృష్టి క్రైస్తవం అని చెప్పుకుంటున్న మనము ఏం చేయగలుగుతామో తెలుసా? మనలో ఏముందో తెలుసా? ఈరోజు మనం ధ్యానించుకోపోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. హల్లెలూయా. ఎవరు ఆయన రాజ్యాన్ని ఎదుగుతారో, ఎవరు ఆయన నీతిని మొదట ఎదుగుతారో తెలుసా? ఎవరైతే సపరేట్ చేయబడ్డారో వాళ్ళు మాత్రమే ఎదుగుతారంట. హల్లెలూయా. They will be attached to the kingdom of God. Hallelujah. They are only attached to the kingdom of God. క్రైస్తవులు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ అటాచ్ చేయబడతామంటే కాదంట. ఎవరైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదుగుతారో, రైచియస్నెస్, అది నీతి అనేది నీకు నువ్వు చేసే కార్యాలను బట్టి వచ్చింది కాదు, నువ్వు చేసే పనిని బట్టి వచ్చింది కాదు.
ఆయనను బట్టి వచ్చింది. ఆయన ఉచిత కృపను బట్టి నీకు వచ్చిందంట. హల్లెలూయా. ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడంట నీతి. ఆయన నీతిని నువ్వు వెతకాలంట. ఇది ఉచితమే నీకు, నువ్వు వెతికితే. లేదు నాకు ఊరికే వస్తుంది అనుకుంటే కుదరదు. దీన్ని వెతికిన వాళ్ళకి ఆ నీతి అనుగ్రహించబడుతుందంట. ఎవరైతే ఆయన నీతిని మొదట ఎతకుతారో అప్పుడు నీతిని ఎతికిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యాన్ని కడతారంట. హల్లెలూయా. మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుతారో వాళ్ళు ఏమవుతారంట? మీకు అనుగ్రహించబడు. ఆయన నీతి ఆయన రాజ్యమును వెతికితే ఈ లోకములో ఏదైతే నీకు అసాధ్యంగా ఉందో ఆ అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకోగలుగుతావంట. హల్లెలూయా. ఎలా? ఆయన నీతి ఏంటి? ఆయన రాజ్యం ఏంటి? ఆయన రాజ్యం ఎలాగుంటది? హిస్ కింగ్డమ్ ఈజ్ ఎ డిఫరెంట్, అవర్ కింగ్డమ్ ఈజ్ ఎ డిఫరెంట్. ఈరోజు మనకు ఒక రాజ్యం ఉంది, ఒక దేశం ఉంది, ఒక నీతి ఉంది, ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం మనం పనిచేస్తున్నాం. కానీ దేవుడు నీతి వేరు. ఆయన నీతి ఉచితంగా ఇచ్చే నీతి. దేవుడు నీకు ఉచితంగానే నీతిని ఇస్తాడంట. అంతేకాదు ఆయన రాజ్యము డిఫరెంట్ రాజ్యం అంట. ఆయన రాజ్యములో అసాధ్యం అనేది ఏదీ లేదంట. ఈ లోకములో అయితే, ఈ రాజ్యములో అయితే, ఈ భూమి మీద అయితే మనకు అసాధ్యమైనది ఉంది. ఈరోజు అప్పులు జయించలేకపోతున్నాం, అసాధ్యంగా ఉంది. వ్యాధిని జయించలేకపోతున్నాం, అసాధ్యంగా ఉంది. పరిస్థితులు జయించలేకపోతున్నాం, అసాధ్యంగా ఉంది. మరణాన్ని జయించలేకపోతున్నాం, అసాధ్యంగా ఉంది. కానీ దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికితే, ఆయన నీతిని నువ్వు వెతికితే, ఆయన రాజ్యము, ఆయన నీతి నీకు ఉచితంగా ఇవ్వబడిన తర్వాత ఆయన రాజ్యములో సమస్తము సాధ్యమేనంట. హల్లెలూయా. ఏంటి ఆయన రాజ్యము? ఆయన రాజ్యం ఎలాగుంటది? ఆయన రాజ్యాన్ని ఎతికిన వాళ్ళు ఎవరైతే ఆయన క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో వారు ఆయన రాజ్యాన్ని ఎదుగుతారంట. వాళ్ళు నూతన సృష్టి అంట. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఈ లైవ్ తర్వాత కూడా మీరు వింటున్నారా ఈ వాక్యాన్ని? నువ్వు నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రియేచర్. నువ్వు నూతన సృష్టి అంట. నీకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది కూడా లేదంట. దేవుడు నిన్ను ఈ భూమి మీద డిజైన్ చేసినప్పుడే నీలో ఆ సామర్థ్యం పెట్టాడంట. ప్రతి వ్యాధిని తట్టుకోగలిగిన సామర్థ్యం నీకుందంట. ప్రతి రోగాన్ని జయించే సామర్థ్యం నీకుందంట. మరణాన్ని జయించే సామర్థ్యం నీలో పెట్టాడంట. చూసావా? దేవుడు ఎప్పుడైతే దేవుని ఆయనతో కూడా నువ్వు బాప్తిసం పొందావో నువ్వు నూతనంగా క్రియేట్ చేయబడ్డావు అంట. నీ యొక్క ఇమ్యూనిటీ గాడ్లీ ఇమ్యూనిటీగా మారిపోద్దంట. నీ డిఎన్ఏ గాడ్లీ డిఎన్ఏగా మారిపోద్దంట. హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇంకను లేవు. హల్లెలూయా. And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. Hallelujah. చూడండి, న్యూ హెవెన్, న్యూ ఎర్త్, కొత్త ఆకాశము, కొత్త భూమిని చూశాడంటే యోహాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతున్నాయంట. చూడండి, దేవుడు ఒక దానిని కనుక ఇట్స్ ఏ న్యూ అన్నాడంటే అది ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికన్నా కొత్తదే. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికన్నా కూడా అది నూతన పరచబడింది, క్రొత్తదే. అది 22వ వచనం కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము, అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, సంఘము దేవునికి వివాహం చేసుకోవడానికి వధువు కాదు. సంఘము దేవుని శరీరంలో ఒక పార్ట్ అని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం.
ఇంతకుముందు చెప్పాము. మరి ఎవరు దేవుణ్ణి వివాహం చేసుకోబోతున్నారని కూడా పోయిన ఆదివారం మనం ధ్యానించుకున్నాం. అయితే అండ్ John saw the holy city, New Jerusalem, coming down from God out of heaven, prepared as a bride adorned for her husband. Hallelujah. నూతన యెరూషలేము, నూతన సిటీ, నూతన జెరూషలేం నూతన పరచబడ్డాయంట. హల్లెలూయా. అయితే దేవుడు ఎప్పుడైతే నూతన పరచబడ్డది అన్నాడు అనుకోండి, అది మన కోసమే. మరి ఈయన ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యము, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నూతన యెరూషలేము ఇటువంటి స్థలము వేరా. మరి ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటారో, క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టి అన్నారు. మరి ఈ నూతన సృష్టి వేరా? ఈ రెండుకి డిఫరెన్స్ ఉందా, లేదా ఈ రెండు ఒకటేనా? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుదాం. ఏమంటాడంటే 2 కొరింథీ 5:17 ఏమంటాడో తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల్లా, దానికి అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా బాప్తిసం క్రీస్తునందు తీసుకున్నారా? నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందేవా? అయితే నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. చూడండి, ప్రకటన గ్రంథంలో ఏమో న్యూ జెరూషలేం, హోలీ సిటీ, ఇట్ ఈస్ ఎ న్యూ. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే బాప్తిసం పొందుంటారో, ఆయన విశ్వాసం ఉంచి ఉంటారో, క్రీస్తులోనికి బాప్తిసం పొందుంటారో, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇక్కడ పాత ఆకాశము, పాత భూమి గతించిపోతుందంట. ఇక్కడేమో పాతవి గతించును, సమస్తము. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. నో కరోనా, నో ఎబోలా, ఏది కూడా నేను తాకలేదు. ఈ రోజు నుంచి ఏది కూడా నీ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేదంట. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ మరణము కూడా నీ జోలికి రాదంట. ఎందుకంటే దేవుడు వన్స్ ఇట్స్ ఎ న్యూ అన్నాడా? ఎస్, యు ఆర్ డిఫరెంట్. నువ్వు చాలా విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి అని అంటున్నాడు. Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things are become new. ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడో తెలుసా? 21:1 ఏమంటున్నాడో తెలుసా? And I saw a new heaven and a new earth, for the first heaven and the first earth were passed away, and there was no more sea. Hallelujah. ఇక్కడేమో నేను కొత్త ఆకాశము, కొత్త భూమిని సృష్టిస్తానంటున్నాడు. ఇక్కడేమో క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అన్నాడు. అతను కొత్తగా జన్మించిన వ్యక్తి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నూతన సృష్టి అంటే అర్థమేంటో తెలుసా? నీకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏదీ లేదు. నువ్వు న్యాచురల్ వేలో నడుస్తున్నావు అనుకో, సహజమైనటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావంటే దాన్ని విడిచిపెట్టి అసాధారణమైన పరిస్థితుల్లో గుండా నువ్వు వెళ్ళడం అనేది. హల్లెలూయా. అంటే సూపర్ న్యాచురల్ వేస్ని, సూపర్ న్యాచురల్ థింగ్స్ని నువ్వు అడాప్ట్ చేసుకోవడం. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ వాటిని నీ జీవితంలో నువ్వు పొందుకోవడం. మరి న్యూ క్రియేషన్, నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి అయితే సమస్తమైన వాటిని, నువ్వు పరిస్థితులు అడ్డంగా ఉన్నాయా వాటన్నిటిని కూడా తొలగించి మంచి మార్గాలను. అంతేకాదు, ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉన్నారా వాళ్ళు నిన్ను ప్రేమించే వ్యక్తులుగా మారిపోతారు. కారణం యు ఆర్ ఎ న్యూ క్రియేచర్. హల్లెలూయా. వ్యాధి నీ శరీరంలోకి వచ్చిందా? మరి ఆ వ్యాధి వెళ్ళిపోయి, రోగం వెళ్ళిపోయి నీకు ఆరోగ్యం వస్తుంది. బికాస్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. హల్లెలూయా. నువ్వు నూతన సృష్టి కాబట్టి సమస్తము నీ జీవితంలో నూతన పరచబడుతూనే ఉంటుంది. కొంచెం డీప్గా వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈజ్ ఎ న్యూ ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ మ్యాన్. 100% గాడ్, 100% మ్యాన్. ఆయన ఈరోజు ఈ భూమి మీదకి వచ్చి నూతన సృష్టి కార్యాలు ఎలాగుంటాయో నీకు చూపించేయాడు ఆయన. హల్లెలూయా. రోగులు 10 మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి, కుష్ఠరోగులు వచ్చినప్పుడు ఆ రోజుల్లో కుష్ఠరోగము తగ్గేది కాదు ఈ భూమి మీద. అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము బాగవ్వాలయ్యా, నా జీవితం బాగుపడాలి ప్రభువా అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు,
నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ఎస్ నేను నమ్ముతున్నానంటే నువ్వు అన్నట్టే నీకు జరుగుతుందని చెప్పేసి మీరు వెళ్ళి పరీక్షించుకోండి అని చెప్పి యాజకునికి వెళ్ళి చూపించండి అని చెప్పినప్పుడు వారు వెళ్తుండగానే వారు ఏళ్ళు బాగుపడడం. ఆయన సముద్రంలో వెళ్తున్నప్పుడు శిష్యులందరూ భయపడతా ఉన్నారు. తుఫాను వచ్చేసింది, గాలి వచ్చేసింది అని భయపడుతున్నప్పుడు ఆయన నూతన సృష్టి ఈ పరిస్థితులన్నిటినీ, అసాధారణమైన పరిస్థితులు వచ్చేసాయి, మేము జయించలేం, మేము మరణమైపోతామేమో అనుకున్నప్పుడు ఆయన లేపినప్పుడు ఆయన వచ్చి ఏమంటాడో తెలుసా? గాలి సాయి చూసి గాలిని గద్దించినప్పుడు, ఆ అలలను గద్దించినప్పుడు గాలి వీచడం ఆగిపోయింది, అలలను కొట్టడం ఆగిపోయాయి. హల్లెలూయా, న్యూ క్రియేచర్. హల్లెలూయా. అందుకని ఆయన నూతన సృష్టి. ఆయనలో ఉన్నవాడు నూతన సృష్టి. ఈరోజు నువ్వు ఆయనలో ఉన్నవా? నువ్వు నూతన సృష్టి. హల్లెలూయా. నీకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏదీ లేదు. డాక్టర్ నీకు ఒక రిపోర్ట్ ఇస్తాడు, కానీ ఈ బైబిల్ నీకు ఇంకొక రిపోర్ట్ ఇస్తుంది. హల్లెలూయా. డాక్టర్ ఏమంటాడో తెలుసా? నీకు రోగం ఉంది, నీకు వ్యాధి ఉంది, నీకు సమస్య ఉంది, నీకు ఇబ్బందులు ఉన్నాయి, నీ నరాల పనిచేయట్లా, నీ ఎముకలు పనిచేయట్లా, నీ ఊపిరితిత్తులు పనిచేయట్లా, నీ ఎముకలు పనిచేయట్లా, నీ గర్భం పనిచేయట్లా, నీ గర్భం రాదు, నీకు వ్యాధి ఉంది. కానీ దేవుడు అంటున్నాడు సమస్తము సాధ్యమే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. ఐ కెన్ డూ హూ ఎవర్. ఎవరైతే న్యూ క్రియేచర్ గా ఉంటారో, ఎవరైతే నూతన సృష్టిగా ఉంటారో, ఎవరైతే క్రీస్తులో బాప్తిసం పొందింటారో, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని సెలవిస్తుంది. నువ్వు నిజముగా నూతన సృష్టి అయితే, నువ్వు నిజముగా బాప్తిసం పొందిన వ్యక్తి అయితే, నిజముగా నువ్వు డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ లోకము నుంచి నువ్వు వేరు చేయబడిన వ్యక్తి అయితే, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది, ఈ లోకంలో నుంచి నువ్వు వేరు చేయబడిన వ్యక్తి అయితే నీ గర్భము ఫలిస్తుంది. నేను చెప్తున్నా, నీ గర్భము ఫలిస్తుంది. నీ వ్యాధిని నువ్వు విడిచిపెడుతుంది. ఈరోజు నీ వాక్యం వింటున్నావా? ఈరోజు నీ వ్యాధి నిన్ను విడిచిపెడుతుంది. నీకు సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటున్నావు. ఈరోజు ఈ భూమి మీద ఏది కూడా నేను ఏలుబడి చేయడానికి అధికారం లేదు. ఏ వ్యాధి నేను ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఏ రోగం ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఏ సమస్య నేను ఏలుబడి చేయడానికి లేదు. ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న తర్వాత నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ ఆత్మీయ నేత్రాలు తెరవబడుతున్నాయి. ఈరోజు ఇంకా డీప్గా వెళ్తున్నాను. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. చెప్పండి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ నౌ, బికాజ్ ఐ యామ్ ఎ న్యూ క్రియేచర్. I am a new man. I am a new man. I am a sound minded. నేను నూతన సృష్టి. క్రొత్త వ్యక్తిని. క్రొత్త వ్యక్తి వెళ్తే సమస్తము క్రొత్తమైపోవాల్సిందే. చూడండి, ఈ భూమి మీద దేని మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరంలా, భూమి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరంలా, వర్షం మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరంలా, సూర్యుడి మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరంలా, చంద్రుడి మీద కూడా నువ్వు ఆధారపడాల్సిన అవసరంలా. ఎస్, ఏంటి ఇలా చెప్తున్నారు ఈరోజు బ్రదర్ మీరు? నిజం, బైబిల్ చెప్తుంది. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వు నూతన పరచబడిన వ్యక్తిని. నువ్వు నూతన పరచబడిన వ్యక్తి. ఈ భూమి మీద దేని మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూపర్ న్యాచురల్ మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదువుదాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇంకా ఉండదు. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇంకా ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. And God shall wipe away all tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither shall
shall there be any more pain, for the former things are passed away. Hallelujah. కింగ్డమ్ ప్రేయర్ చేసే వ్యక్తి డిఫరెంట్గా ఉంటాడు. ఈ లోకంలో ఉండి నేను క్రైస్తవుడిని నేను డబ్బు కొట్టుకొని చెప్పే వ్యక్తి యొక్క ప్రార్థన వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. హల్లెలూయా. దట్స్ వై జీసస్ టాక్స్ అబౌట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ టు యూ. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? అందుకని మీరు దేన్ని ఎతకాల? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడి, సమస్తము నీకు అనుగ్రహించబడతాయంట. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ కింగ్డమ్. హల్లెలూయా. worldly kingdom, a word from the kingdom of God, it will wash out your troubles, it will wash out your circumstances. నీ ప్రతి వ్యాధుల్ని, నీ ప్రతి పరిస్థితుల్ని మార్చేస్తుందట ఒక్క వాక్యం చాలు. దేవుని రాజ్యములో నుంచి నువ్వు మాట్లాడితే ఒక వాక్యం చాలు. దేవుని రాజ్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆయన రాజ్యం ఎలాగుంటుందో, ఆయన రాజ్యంలో నివసిస్తే వ్యక్తులు ఎలాగ మారిపోతారో నువ్వు తెలుసుకుంటే, ఒక్క మాట చాలు నీ పరిస్థితులు మారిపోవడానికి. ఆ ఒక్క మాట చాలు ఈ డిప్రెషన్లో నుంచి నువ్వు పైకి వచ్చి నువ్వు ఆశీర్వదించబడడానికి, నీ మనస్సు నెమ్మదిగా మార్చడానికి, నీకు ఆరోగ్యం రావడానికి ఒక్క మాట చాలు. ఈరోజు పడక మీద దుఃఖంతో ఉండి నీ వాక్యాన్ని వింటున్నావా? వేదనలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావా? డిప్రెషన్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావా? ఈ వాక్యము నిన్ను మారుస్తుందని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కింగ్డమ్ వర్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకానికి వేరుపరచబడ్డదంట ఆయన వాక్యం. ఆయన వాక్యములో లేదు, జరగదు, ఇది కుదరదు అనే మాటలు లేవంట. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్ విల్ బి డన్. ప్రతిదీ సమస్తము సాధ్యమేనంట ఆయన రాజ్యములో. చదవండి. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయబడుచున్నవని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. హల్లెలూయా. And he hath set upon the throne said, behold, I make all things new. And he said unto me, write, for those words are true and faithful. Hallelujah. New is a radical word. Hallelujah. Once God says it's a new, it's a radical word. It will change your destiny. It will change your situation. It will change your circumstances. It will wipe away your tears. ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుడు ఒకసారి నూతన మర్చబడిందని చెప్తే యోహాన్ అంటున్నాడు, అది ఇట్ ఈస్ ఎ ట్రూత్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్. హల్లెలూయా. దేవుడు ఒకసారి న్యూ అని చెప్తే అది రాడికల్ వర్డ్. ఈరోజు నూతన సృష్టి అయిన ప్రతి ఒక్కరు రాడికల్ క్రైస్తవులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. Today is a revelation. Today is a revival to change your destiny. Today you are hearing as a revival, rising revival, to raise you, to preach the gospel to the poor. Hallelujah. ఈరోజు నీ జీవితాన్నే కాదు, ఈ వాక్యము నువ్వు ఎంతమందికి బోధిస్తున్నావో, ఈ వాక్యాన్ని వింటున్నావు, ఎంతమందికి వినిపిస్తున్నావో వారి జీవితాలు రాడికల్ గా మారిపోతున్నాయి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీ పరిస్థితులని మార్చిపోతున్నాడు. 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రవేశించున్నది. గొర్రెల పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. భూమి మీద నూతన సృష్టిగా ఏర్పరచబడిన నీవు, నూతన సృష్టిగా ఎన్నుకోబడిన నీవు, నూతన సృష్టిగా తయారు చేయబడిన నీవు
ఈ భూమి మీద దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదని క్లియర్ గా వాక్యం చెప్తుంది. హల్లెలూయా. నువ్వు ఈ లోకములో పరిస్థితులను ఎలా తీసుకెళ్ళినా సరే, ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి పరిస్థితులను ఎలాగైనా తీసుకెళ్ళచ్చు. చూడండి, సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటాం. సముద్రంలో పడవలో లేదా ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎక్కువ గాలి వీచింది అనుకోండి, ఎక్కువ ఎటువైపుకైతే గాలి వీస్తుందో సముద్రపు అలల్లో ఆ వైపుగా వీయడం వలన ఆ పడవ ఏమవుతుందో తెలుసా, ఎక్కువ దూరము ఆ వైపుకైతే ప్రయాణించడం మొదలు పెడుతుంది. అది సముద్రంలో మనం పడవలో వెళ్తున్నాం కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గాలి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి దానివల్ల మనం ఏమవుతాం, దాని ప్రభావం వలన అలా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎవరైతే పడవ నడిపించే నాయకుడు ఉన్నాడు కదా, ఆ వ్యక్తి సరైనటువంటి గమ్యానికే తీసుకుని వస్తాడు, అది వీచిన గాలి తట్టు వెళ్ళనీయకుండా. హల్లెలూయా. అతనికి తెలుసు గాలిలా వీస్తుంది, తూర్పు నుంచి పడమరకి వస్తుంది, నేను పడమరకి కొట్టుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే గాలి వల్ల అలలు వీయడం వల్ల కొట్టుకెళ్తున్నాను, కానీ నా యొక్క గమ్యము పడమర కాదు, నా గమ్యము ఇట్లా వెళ్ళాలి, ఉత్తరం వెళ్ళాలి అని చెప్పి ఉత్తరం తీసుకురాగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి తెలుసు గాలి పడమరగా వీస్తున్నప్పుడు ఏ విధంగా మనము దాన్ని డ్రైవ్ చేస్తే ఉత్తరంకి వెళ్తాము. నువ్వు ఈ భూమిలో ఉన్నావు కాబట్టి, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, ఎలాంటి సిచ్యువేషన్ గుండా నువ్వు వెళ్తుంటావు, ప్రతి సిచ్యువేషన్ నీ మీదకి వస్తుంది. ఎందుకంటే చూడండి, బండ మీద ఇల్లు కట్టిన వ్యక్తి, బండ మీద ఇల్లు కట్టారనుకోండి, సముద్రం ఉప్పొంగి రావచ్చు, సునామీ రావచ్చు, గాలి వీచొచ్చు, తుఫాన్ రావచ్చు. ఎందుకు వస్తాయో తెలుసా? అతన్ని నాశనం చేయడానికి కాదు. ఆయన కట్టింది బండ మీదే. ఆయన కట్టిన బండ మీద కట్టినటువంటి గృహము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది ఇప్పుడు కూడా. కానీ దాన్ని నాశనం చేద్దామని వస్తున్నాయి అంటారా? కాదు. ఆ గాలి వచ్చి కొట్టినప్పుడు లేదా తుఫాను వచ్చి కొట్టినప్పుడు, గాలి వీచినప్పుడు, సునామీ వచ్చినప్పుడు ఆ గృహము ఆ బండ మీద ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలియబడుతుంది అనేక మందికి. హల్లెలూయా. అలా అని చెప్పేసి ఆ బండ మీద ఉన్న దాన్ని కొట్టుకుపోలేదు. కారణం ఎందుకో తెలుసా? ఆ బండ మీద పునాది వేయబడింది కాబట్టి. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఎవరైతే నూతన సృష్టి, ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో, ఎవరైతే న్యూ క్రియేచరో వాళ్ళంట ఈ భూమి మీద దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరము లేదంట. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుతారు, అది చాలా బాగుంది ఆ వాక్యం. ఆ పట్టణంలో ఒకసారి ఆ వాక్యం చదవండి. 21వ అధ్యాయము 23వ వచనం చదువు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రవేశించున్నది. ఏం ప్రవేశిస్తుందంట? దేవుని మహిమయే. చూడండి, నువ్వు దేవునిలో ఉంటే దేవుని మహిమే నీ మీద ప్రకాశించి ఆ వ్యాధుల నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుందంట. ఏ డాక్టర్ మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద. ఇఫ్ యు ఆర్ ఎ న్యూ క్రియేచర్, ఇఫ్ యు ఆర్ ఎ న్యూ మ్యాన్, సూపర్ మ్యాన్. ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? సూపర్ మ్యాన్ ఆర్ న్యూ మ్యాన్. థ్యాంక్ యూ జీసస్ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఫాదర్. తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీరు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి. ఎవరైతే ప్రభువా ఇదిగో ఈ వాక్యాన్ని ఆన్లైన్లో వింటున్నారో ప్రభువా, వారి జీవితాలకి ఆయన అదిగోను గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాం ప్రభువా. ఎవరైతే అనారోగ్యముతో ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ అనారోగ్యము వారి శరీరాల్లో ఉందో ప్రభువా, ఈ వాక్యం విన్నన్ను తోడిన ప్రభువా, వారి శరీరాల నుంచి ఆ అనారోగ్యము వారి శరీరాలను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. అంతేకాదు, ఎవరికైతే నెమ్మది లేదో ప్రభువా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటుండగా వారికి నెమ్మదిని విడుదల చేస్తున్నాం. ఎవరికైతే ప్రభువా సమాధానము లేదో వారికి ఈ వాక్యం వినతోడనే వారికి సమాధానాన్ని విడుదల చేస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసయ్య, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. లాక్డౌన్లో ప్రభువా ప్రతి ఒక్కరు ఎవరైతే నాయన ఎదుగో తండ్రి ఇంటి దగ్గర వారి వాక్యాన్ని వింటున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నాయన ఎదుగో
ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి పొందుతామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.